అవమానం. మనకు జరిగే ఒక అవమానం మన కుటుంబం ముందల, మన బంధువుల ముందల, మన రక్త సంబంధికుల ముందల మనల్ని ఎంతగానో బాధకు గురి చేస్తుంది. మన బ్రతికున్నంత కాలం అది గుర్తు చేసుకొని మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. అయితే మానవునికి కలిగే అవమానాలకి కారణం ఎన్నో ఉన్నాయి. అయితే నిజమైన కారణం బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఒక వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: ప్రజలు చేయు పాపము వారికి అవమానం తెచ్చును అని. ప్రజలు చేయు పాపము వారికి అవమానం తెచ్చును అని. ఈ దినం చాలా మంది అంటారు, నేను గొప్ప గొప్ప పాపం ఏం చేశానండి, నేను అంత గొప్ప పాపం ఏం చేశాను అని అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి ఆలోచించండి, మీకు ఒకవేళ మద్యం తాగే అలవాటు ఉంటే ఆ రోజు మీరు ఎక్కువ తాగి మద్యం మీరుండే ఏరియాలోనే వామిటింగ్ చేసుకొని మీరున్న ప్రదేశంలోనే మీరు అక్కడ పడిపోయి ఉంటే, మీ పిల్లలు అది చూసి, మీ కుటుంబం అది చూసి, మీ బంధువులు అది చూస్తే అది మీకు ఎంత అవమానం తెస్తుంది. ఒకవేళ మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే అది మీ పిల్లవాడు చూసి రేపు పెద్ద అయిన తర్వాత మీ పిల్లవాడు మీ కళ్ళ ముందు సిగరెట్ తాగితే మీరు వెళ్ళి అడిగితే, నువ్వు తాగినప్పుడు లేదా అని ప్రశ్నిస్తే అది మీకు ఎంత అవమానం తెస్తుంది. మీకున్న చిన్న చిన్న వ్యసనాలే మీ పిల్లలు నేర్చుకొని రేపటి దినాన మీ కళ్ళ ముందు పాడైపోతుంటే అది చూస్తున్న మీకు ఎంత అవమానం తెస్తుంది కదా. నేను చాలా చిన్న చిన్నవి చెబుతున్నాను, కానీ వారి జీవితంలో చెప్పుకోలేక అతి గొప్ప పాపములకు బానిసలైపోయి ఎంతో అవమానకరమైన జీవితం జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా ప్రజలు అవమానపరమైన జీవితాన్ని జీవించకూడదనే 2026 సంవత్సరాల కిందట రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుడు ఈ లోకానికి మానవునిగా వచ్చి సర్వ మానవాళి పాపముల కొరకు, అంటే ప్రతి ఒక్కరి అవమానం కొరకు ఆయన అవమానం పొంది, ప్రతి ఒక్కరి పాపముల కొరకు తన ప్రాణము అర్పించి, రక్తమును క్రాయధనముగా చెల్లించి, ప్రతి ఒక్క అవమానమును కొట్టివేసి ప్రతి ఒక్కరి కోసం పూదండను సిద్ధపరిచారు మన దేవుడు. అయితే ఇది ఎప్పుడు మనకు లభించింది? ఎప్పుడైతే మీ అవమానకరమైన పాపమును విడిచిపెట్టి మీ జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధ మార్గంలోకి నడుస్తారో మీ అవమానానికి ప్రతిగా దేవుడు పూదండ దయచేస్తాడు. ఒకవేళ ఈ దినాన నిజంగానే నీ జీవితం అవమానకరంగా ఉంటే ఈ మాట నీతోనే, దేవుడు నీకు అవమానానికి ప్రతిగా పూదండ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెంతకు చేరి ఆ పూదండను పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే మరి కొందరికి ఈ మాటల్ని రీపోస్ట్ చేయండి. తద్వారా వాక్యం మీరు పంచిన వారు అవుతారు. దేవుని యొక్క కృపా కాపుదల మనకి ఎల్లగల్ల తోడుగా ఉండును గాక. ఆమేన్.